టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్ చూస్తే ఏడాదిన్నర రేవంత్ పాలనలో సామాన్యుడే సమిత అవుతున్నాడు. నిరుపేద ప్రభుత్వ భూమిలో గుడిసె వేసిన సామాన్యుడు లక్షలు పెట్టి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్న జిహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ తెల్లవరక ముందే ఏదో ఒక రూపంలో బుల్డేజర్ వస్తుంది. నిర్దాక్షిణంగా నిలమట్టం చేసి ఆ కుటుంబాలను వీధిన పడేస్తుంది. ఇదేమంటే స్థానికులే ఫిర్యాదు చేశారని సమాధానాలు వస్తున్నాయి. అయితే శేర్లింగంపల్లి మండలం కాజాగూడలో చెరువును ఆక్రమించి ఓ నిర్మాణ సంస్థ ఆకాశ హార్మోనియాలు నిర్మిస్తున్నదని కొద్ది రోజులుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న అతీగతి లేదు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీ నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. కాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయని ప్రజా ప్రయోజన వాచ్యం దాఖలు చేశారు. సర్వే నెంబర్ 119, 122లో 27.18 ఎకరాల భూమిని పోరంబోకు భూమిగా మార్చి ఆక్రమించారని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు అధికార కాంగ్రెస్ లో దుమారం రేగుతోంది. ముఖ్య నేత తెర వెనుక చక్రం తిప్పుతుండటంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలనలో సామాన్యుడే సమిత అవుతున్నాడు. నిరుపేద ప్రభుత్వ భూమిలో గుడిసె వేసిన సామాన్యుడు లక్షలు పెట్టి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్న జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ ఇలా తెల్లవారక ముందు ఏదో ఒక రూపంలో బుల్డోజర్ వస్తుంది. నిర్దాక్షిణంగా నీలమెట్టం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాజాగూడలో అక్రమ నిర్మాణాలు దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. 4 ఎమ్మెల్యేలు దానికి సంబంధించి ముఖ్య నేత తెర వెనుక ఉండి నడిపిస్తున్నారనే సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ వ్యవహారం సంబంధించి అనేక మార్లు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు అయితే బాటంగానే విమర్శలు చేశారు. అనేక సందర్భాల్లో సీక్రెట్ మీటింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. హైడ్రా కూడా లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. అయినప్పటికీ హైడ్రా అధికారులు రెస్పాండ్ అవ్వడం లేదనేది ఆయన బాటంగానే అసెంబ్లీలో పిక్చర్స్ లో మాట్లాడుతూ కూడా మాట్లాడారు. అయితే దీని వెనుక ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఆ కంపెనీ వెనుక ఉన్నారు. అయితే కోట్లాది విలువైనటువంటి భూమి కబ్జాకు గురైనప్పటికీ పట్టించుకోవడం లేదు. హైడ్రా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారం సంబంధించి స్వయంగా వాళ్ళే పిటిషన్ ఫిల్ వేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంకు నేరుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం రెస్పాండ్ కాకపోవడం, దాని వెనుక కీలక వ్యక్తులు ఉండడం వల్లే అది రెస్పాండ్ అవ్వడం లేదు. దీంతో హైకోర్టులో పిటిషన్ ఫిల్ వేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఏదేమైనా ఈ వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తాను. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆ రకంగా ఆ కోర్టు మెట్లు ఎక్కడానికి సంబంధించి చర్చ జరుగుతోంది. మరోవైపు చిన్న పేదలు ఇల్లు కట్టుకున్న కొన్ని సందర్భాల్లో గృహప్రవేశం చేసిన రోజు కూడా బుల్డోజర్లు వెళ్లి కూల్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. వాళ్ళు అనుమతులు తీసుకున్నప్పటికీ ఆ రకంగా బుల్డోజర్లతో కూల్చినటువంటి పరిస్థితి. పెద్దలు మాత్రం ఈ రకమైనటువంటి కోట్లాది భూమి కబ్జా చేసినా వారికి మాత్రం అనుమతి దొరుకుతా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. మొత్తంగా కాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయని ప్రజా ప్రయోజన వాచ్యం దాఖలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సర్వే నెంబర్ 119, 122లో గల 27.18 ఎకరాల భూమిని పోరంబోకుగా భూమిగా మార్చి ఆక్రమించారని పేర్కొన్నారు. ఇక దీనిపై ఇప్పటికీ అధికార కాంగ్రెస్ లో దుమారం రేగుతోంది. ముఖ్య నేత తెర వెనుక చక్రం తిప్పుతుండటంతో మరోసారి చర్చనీయాంశంగా మారిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్ రైతులు సర్కారుపై పోరుబాటు పట్టారు. ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులతో కలిసి రైతులంతా ఆందోళనకు దిగారు. నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన రెవెన్యూ సదస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన తర్వాతనే గ్రామంలోకి అడుగు పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వని వారికి చెందిన 2200 ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంపై ఫైరయ్యారు. సర్కారు చర్యతో సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్ రైతులు సర్కారుపై పోరుబాట పట్టారు. ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులతో కలిసి రైతులంతా ఆందోళనకు దిగారు. నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో తలపెట్టిన రెవెన్యూ సదస్సును అడ్డుకొని నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన తర్వాతే గ్రామంలోకి అడుగు పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నానక్ నగర్లో రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్రాం రైతులు సర్కార్పై పోరుబాట పట్టారు. ఫార్మాసిటీని వ్యతిరేక కమిటీతో సభ్యులతో కలిసి రైతులంతా ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో తలపెట్టిన రెవెన్యూ సదస్సును అడ్డుకొని నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన తర్వాతనే గ్రామంలోకి అడుగు పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వని వారికి చెందిన 2200 ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంపై రైతులంతా కూడా ఫైర్ అయిన పరిస్థితి ఉంది. సర్కారు చర్యతో సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది నెలలుగా కూడా అటు రంగారెడ్డి జిల్లా యాచారం రైతులైతే ఆ ఫార్మాసిటీ రద్దుకు పోరుబాటున పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అటు హైకోర్టులో స్టే ఉండగా సైతము అటు పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ రైతుల భూములకు కంచెలు వేసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూములు లాక్కోవాలని కూడా కుట్రకు తెరలేపింది. అటు రైతులను భారీగా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించి రైతులను భయభ్రాంతులకు గురి చేసి అటు రైతుల భూములకు సంబంధించి కంచెలు కూడా వేసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు 2200 ఎకరాలకు సంబంధించి పట్టా భూములను ప్రభుత్వం నిషిద్ధ జాబితాలో చేర్చడంపై రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో అటు ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తాం, రైతుల భూములు తిరిగి కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ఎలక్షన్స్ అయిపోగానే ఇటు రైతులకు సంబంధించి భూములు లాక్కోవడంపై రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలలుగా కూడా రైతులంతా కూడా వారు తీవ్రమైన అటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎంతో రకంగా రైతులంతా కలిసి ఏకదాటిగా వచ్చి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మహేష్, అంటే భూములు ఇవ్వని వారికి చెందినటువంటి 2200 ఎకరాల భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చినట్టుగా తెలుస్తుంది. అసలు రైతుల సమస్యలేంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏమంటున్నారు? రైతులు ఈ రోజు నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో తలపెట్టిన రెవెన్యూ సదస్సును రైతులు అడ్డుకున్నారు. తమ సమస్యను పరిష్కరించిన తర్వాతనే గ్రామంలోకి అడుగు పెట్టాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మాసిటీకి భూములు ఇవ్వని వారికి చెందిన దాదాపు 2200 ఎకరాలను ఎట్లా నిషేధిత జాబితాలో చేరుస్తారు అంటూ కూడా రైతులు వచ్చిన అధికారులతో ఆ వాగ్వాదాలకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ భూములు ఇచ్చేది లేదంటూ కూడా వారు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము వెనక్కి తగ్గకపోతే తమ ఉద్యమాన్ని మాత్రం ఉధృతం చేస్తాము, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటాము, భయపడము, సర్కారుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడతామంటూ కూడా రైతులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. మొత్తంగా ఫార్మాసిటీకి వ్యతిరేక కమిటీ సభ్యులతో కలిసి రైతులంతా ఆందోళనకు దిగారు. నానక్ నగర్ గ్రామంలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో తలపెట్టిన రెవెన్యూ సదస్సును అడ్డుకొని నిరసన తెలిపారు. భూములు ఇవ్వని ఫార్మాసిటీకి భూములు ఇవ్వని వారికి చెందినటువంటి 2200 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో చేర్చడంపై కూడా ఫైర్ అయ్యారు. సర్కారు చర్యతో సంక్షేమ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. టాప్ 3 న్యూస్ చూస్తే, నిర్మల్ జిల్లా లింగాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. నిజమైన అర్హులను పక్కన పెట్టి ఇప్పటికే ఇండ్లున్న వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టులో అనర్హుల పేర్లు తీసే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెట్మ బొజ్జు పటేల్ వచ్చి తమకు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని బాధితులు తేల్చి చెప్పారు.
నిర్మల్ జిల్లా లింగాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. నిజమైన అర్హులను పక్కన పెట్టి ఇప్పటికే ఇల్లున్న వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, లింగాపూర్ రహదారిపై ఇందిరమ్మ ఇళ్ల బాధితులు రాస్తారోకోకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలపై లబ్ధిదారులు రోడ్డెక్కుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జిల్లా వ్యాప్తంగా కూడా గందరగోళంగా మారిందని చెప్పవచ్చు. కేవలం అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలు తమకు నచ్చిన వారికి కాంగ్రెస్ కార్యకర్తలకు లేదంటే డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఇళ్లను కేటాయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా ఈ నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం మీదట నిజమైన లబ్ధిదారులు నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగిన అవినీతి అక్రమాలపై ధర్నా రాస్తారోకో చేపట్టడం జరిగింది. లింగాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దాదాపు ఈ రాస్తారోకో 4 గంటల పాటు కొనసాగింది. అర్హులైన అనర్హులకు అలాగే భూమి ఉన్న వారికి ఇల్లు ఉన్న వారికి మాత్రమే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని, దీనివల్ల నిజమైన లబ్ధిదారులు అర్హులైన వారు తీవ్రంగా నష్టపోతున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు ఈ ధర్నా రాస్తారోకో చేపట్టడం జరిగింది. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఈ ప్రస్తుతము ఉన్న లిస్టులో ప్రక్షాళన చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే వేడవబోజు వచ్చి హామీ ఇచ్చి తప్పితే తాము ఆందోళన విరమించలేదని కరాఖండిగా చెప్తూ ఈ లబ్ధిదారులు ఆందోళన చేయడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు ఈ రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకోలో ఎండవేడికి తట్టుకోలేక మహిళ సైతం స్పృహ తప్పి పడిపోవడంతో ప్రాథమిక ఆసుపత్రి తరలించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. జిల్లా కలెక్టర్ కు అలాగే సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేసినా గానీ అక్రమార్కులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాహటంగానే కాంగ్రెస్ నేతలు ఈ లంచాలు తీసుకోవడానికి తెరలేపడం జరిగింది. ప్రధానంగా ఈ డబ్బులు అడగమని, అంటే ఇందిరమ్మ ఇల్లు డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడము ఒక బహిరంగ రహస్యంగా జిల్లాలో మారిపోయింది. ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా గానీ ఖచ్చితంగా లిస్టులో పేరున్నప్పటికీ కూడా డబ్బులు ఇవ్వకపోతే లిస్టులో పేరును తొలగించి అనర్హులకు అలాగే కాంగ్రెస్ సంబంధించిన అనుచరులకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు అలాగే కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ లిస్ట్ లో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని, ఈ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు అలాగే లబ్ధిదారుల ఎంపికలలో తిరిగి మరోసారి రీసర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ప్రధానంగా లబ్ధిదారుల నుంచి డిమాండ్ వినవస్తున్నది. ఖచ్చితంగా ఈ ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు ఇటు నిర్మల్ నియోజకవర్గంలోను, ఇటు ముదోల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గానీ ఈ ఇందిరమ్మల ఈ లిస్ట్ లో మాత్రము చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ సైతం ఫిర్యాదు చేయడం జరిగింది. గత సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చిన ఇచ్చోడ మండలం సంబంధించిన కార్యకర్తలతో పాటు ఇటు సిరికొండ కార్యకర్తలు అలాగే ఇటు జైనత్ బేలా నుంచి పెద్ద ఎత్తున లబ్ధిదారుడు తరలి వచ్చి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని, డబ్బులు అడుగుతున్నారని డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి డబ్బులు అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు నేరుగా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మాత్రం పెద్ద ఎత్తున జరిగిన అవినీతి అక్రమాలను ప్రక్షాళన చేయడానికి మాత్రం ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిజమైన లబ్ధిదారులకు న్యాయం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తమ మరింత ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా లబ్ధిదారులు హెచ్చరించడం జరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. నిజమైన అర్హులను పక్కన పెట్టి ఇప్పటికే ఇల్లున్న వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టులో అనర్హుల పేర్లు తీసేసే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధితులు ఇప్పటికే ఆందోళన విరమిస్తామని కూడా బాధితులు చెప్పారు. కానీ తమకు హామీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటామని బాధితులు తేల్చి చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో 2 దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. టెల్ అవీవ్ అంతటా భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. సెంట్రల్ ఇజ్రాయిల్లోని పవర్ గ్రిడ్ దెబ్బతింది.
మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలపై దాడుల తీవ్రత పెంచింది ఐడిఎఫ్. టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో 3వ వంతు నాశనం చేస్తామని తెలిపింది. ఇజ్రాయిల్ ఇరాన్ పరస్పర దాడులతో రెండు దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ అందజేస్తారు. లిబిల్, ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రంగా కనిపిస్తుంది. పరస్పర దాడులతో అట్టుడుకుతోంది ఇరు దేశాలు కూడా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా పూర్తిగా బగ్గుమంటోంది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ దద్దరిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ భారతీయులకి ఇండియన్ ఎంబసీ మరో అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఏదైతే అక్కడ ఉన్న ప్రజలంతా కూడా భారతదేశానికి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. టెహ్రాన్ లోని భారతీయులందరూ సొంత మార్గాల్లో నగరాన్ని విడిచి నెక్స్ట్ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, లేదంటే ఇబ్బంది గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పింది. అయితే భారత్ ఎంబసీ సంబంధించిన భారతీయులు వెంటనే దౌత్య అధికారులను సంప్రదించాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. లొకేషన్లు, మొబైల్ నంబర్లు పంచుకోవాలని ఏదైతే అడ్వైజరీ జారీ చేసిందో దాని సందర్భంగా అటు ఇరు భారతీయ పౌరులందరికీ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఏదైతే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో అక్కడ ఉన్న చాలా పెద్ద పెద్ద భవనాలను కూడా నిలబట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే 10,000 మంది భారతీయ పౌరులు అక్కడ ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్పింది. అయితే ప్రధానంగా ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్ కు తరలి ఇస్తున్నారు అధికారులు. ఇప్పటికే దాదాపు 100 మందితో కూడిన మొదటి బ్యాచ్ టెహ్రాన్ నుంచి బయలుదేరినట్టు కూడా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టెహ్రాన్ కాల్చేయాలని ఇరానీలకు హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీంతో ఇరాన్ పై దాడులు మరింత తీవ్రమైన సంకేతాలు కనిపిస్తున్నట్లు కూడా తెలిసింది. నేరుగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు కూడా ప్రత్యేకంగా తెలిసింది. పరిణామాల నేపథ్యంలోనే భారత్ ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసినట్టు తెలిసి. మరోవైపు చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్ లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే టెహ్రాన్ నుంచి ఆయా దేశాలకు తిరిగి రావాల్సిందిగా ఆయా దేశాల ఎంబసీలు కూడా ఇప్పటికే చూడటం తెలుస్తుంది. అటు ఇజ్రాయెల్ లోని సైనికులు కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీజింగ్ అడ్వైజరీ ఇప్పటికే విడుదల చేసినట్టు కూడా తెలిసింది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో అంటే పూర్తిగా టెహ్రాన్ పై దాడులు కావచ్చు, సిరియా పైన కూడా దాడుల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్న పౌరులు కావచ్చు చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇజ్రాయెల్ ఇరాన్ దాడుల నేపథ్యంలో యావత్ ప్రపంచం అంతా కూడా కొంత ఏదైతే ఈ దాడుల నేపథ్యంలో అటు ట్రంప్ అంటే ప్రధానంగా ఇటు జెరూసలంతో పాటు పలు నగరాలపై కూడా బాంబులు వేసినట్టు తెలుస్తుంది. ఇరాన్ గురి చేసి కొడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే కథనాలు వెలువడితే ప్రపంచంలో శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విషయానికి వస్తే అందులో మొసాద్ పేరు టాప్ లిస్ట్ లో ఉంటున్నట్టు కూడా ఇప్పటికే పేర్కొన్నారు. అయితే ఏదైనా శత్రువులు కూడా అనుమానం రాకుండా టార్గెట్ గా ఫినిష్ చేసి రాగలిగే శక్తి ఆ సమస్యకు ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇజ్రాయెల్ తన చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ మరగలు కొనసాగించడంతో దీని అత్యుత్తమ పనితీరు యుద్ధ నిపుణులు చెప్తుంటారు. అయితే ఈ రక్షణ విషయానికి వస్తే అమెరికా ఇప్పుడు గోల్డ్ డోమ్ అంటుంటే ఇజ్రాయెల్ ఎప్పుడో ఐరన్ డోమ్ అంటూ దాడులను అరికట్టే రక్షణ వ్యవస్థ సిద్ధం చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణంలో రెండు దేశాల దీక్షాదారులకు వెళ్తున్నాయి. ఈసారి ఇజ్రాయెల్ లోని అనేక ప్రాంతాల్లో ఇరాన్ మిసైల్స్ ప్రభావాన్ని చూపుతూ తాజాగా టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ హెడ్ క్వార్టర్ పై కూడా ఇరాన్ దాడి చేసినట్లు ఇరాన్ స్టేట్ టెలివిజన్ కొద్దిసేపు క్రితమే సమాచారం ఇస్తుంది. తాము ఇజ్రాయెల్ లోని కీలక ప్రదేశాలపై విజయవంతంగా దాడి చేసినట్లు ఇస్లాం రెవల్యూషనరీ గార్డ్ కార్డ్స్ నేడు కొద్దిసేపు ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ హబ్ అమన్ పై తాము దాడి చేసినట్లు ఇరాన్ చెప్తున్నా. అయితే మొసాద్ కేంద్రం మంటల్లో దగ్ధమైన వీడియో దానికి సాక్ష్యం అంటూ ఇరాన్ మీడియా ప్రత్యేకంగా కథనాలు వెలువరిస్తుంది. సెంట్రల్ టెహ్రాన్ లో ఒక కమాండ్ సెంటర్ పై రాత్రిపూట జరిగిన వైమానిక దాడిలో కూడా ఇరాన్ సీనియర్ కమాండర్ అలీ షమ్దాని హతమార్చినట్టు కూడా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. కొన్ని గంటలకే మొసాద్ కాంపౌండ్ పై దాడులు జరిగాయని కూడా ఈ సందర్భంగా వారు కథనాలు వెలువరిస్తున్నారు. మరోపక్క ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మౌలిక సదుపాయాలు, డ్రోన్ సైట్, ల్యాండ్ ప్లాంట్ల వంటి ఫారంలు, స్టోరేజ్ డిపోలను టార్గెట్ గా చేసి దాడులు కొనసాగుతుంది. దీంతో ఆ రెండు దేశాల మధ్య బాంబుల మోతైతే మోగుతుంది. కుమార్, రైట్.
థ్యాంక్ యూ లివిల్. మొత్తంగా ఇజ్రాయెల్ నగరాలపై ఇరు క్షిపణుల వర్షం కురిపిస్తుంది. మొత్తంగా టెహ్రాన్ గగనతలంపై నియంత్రణ సాధించామని ఐడిఎఫ్ అయితే ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ చస్తేనే యుద్ధం ముగుస్తుందన్న నేతన్యాహు వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడైతే ఇజ్రాయెల్ దాడులతో ఎన్పిటి నుంచి వైదొలుగుతామని కూడా ఇరాన్ ప్రకటించింది. యుద్ధం తీవ్రత వేళ కెనడా పర్యటన కూడా అర్థాంతరంగా ముగించుకున్నటువంటి ట్రంప్ యుఎస్ బయలుదేరారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తే విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు ప్రయాణికులు. ఎయిర్ ఇండియా విమానాలు వరుస ప్రమాదాల్లో చిక్కుకుంటున్నాయి. అహ్మదాబాద్ హాంకాంగ్ ఘటనలు మరవక ముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తున్న విమానం షెడ్యూల్ ప్రకారం కోల్కతాకు చేరింది. అక్కడి నుంచి ముంబైకి బయలుదేరాల్సి ఉండగా ఎడమ ఇంజిన్లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. దీంతో సమస్యను గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమాన భద్రత దృష్ట్యా ప్రయాణికులను దింపేసినట్టు తెలిపారు. మరోవైపు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. మస్కట్ నుంచి కోచి మీదుగా ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా నాగ్పూర్లో ల్యాండ్ చేశారు. తరచుగా విమాన ప్రమాదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. మనం చూస్తున్నాం విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఇటు ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నటువంటి భయానక పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే దాదాపు వారం రోజుల కింద ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి విమాన ప్రమాదం ఏదైతే ఉందో దాదాపు 265 మంది మృత్యువాత పడ్డారు. ఈ రోజు కూడా అదే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం ఆ సాంకేతిక లోపం కారణంతో మరొకసారి ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రయాణికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇటు ఇండిగో విమానం కూడా ఢిల్లీ నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో దానికి బాంబు బెదిరింపు కాల్చి వచ్చాయి. ఇలా తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఏదైతే రిషికేశ్ వద్ద కూడా హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. అందులో 5 కూడా చనిపోయినట్టుగా టూరిస్టులకు సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా కూలినటువంటి పరిస్థితులు. ఇటీవల కాలంలో గగనతలంలో వెళ్తేటువంటి ఈ విమాన ప్రమాదాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక లోపాల కారణం కావచ్చు, లేదంటే ఆ మెయింటెనెన్స్ కావచ్చు, వాటి అన్నిటిపైన కూడా ఇటు సంస్థలు ఏ విధంగా వాటిని మెయింటైన్ చేస్తున్నాయనే దానిపైన అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపైన కూడా ఇంకా హై లెవెల్ మీటింగ్ కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కేంద్ర విమానయాన శాఖ కూడా దీనిపైన స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతానికి విమానాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేకంగా వాటిపైన మెయింటెనెన్స్ కావచ్చు, వాటి కార్యకలాపాలు కావచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో పైలట్లకు సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలన్నీ కూడా రివ్యూ చేసేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఈ విమాన ప్రమాదాలు కావచ్చు, లేదంటే బాంబు బెదిరింపులు కావచ్చు, కేవలం గగనతలంలో వెళ్లేటువంటి విమానాలకు సంబంధించినటువంటి అంశాల్లో వీటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదాలు కూడా ప్రయాణికులకు కొంత కలవర పెడతా ఉన్నాయి. వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో కూడా ప్రయాణికులు కొంతమంది కూడా ఇప్పటికే వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి, ప్రయాణాలు కూడా వాయిదా వేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ విమాన ప్రమాదాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా అహ్మదాబాద్ హాంకాంగ్ ఘటనలు మరొక ముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తున్న విమానం షెడ్యూల్ ప్రకారం కోల్కతాకు చేరింది. అక్కడి నుంచి ముంబైకి బయలుదేరాల్సి ఉండగా ఎడమ ఇంజన్లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. దీంతో సమస్యను గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమాన భద్రత దృష్ట్యా ప్రయాణికులను దింపేసినట్టు తెలిపారు. తరచూ విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఎయిర్ ఇండియా విమానాలు వరుస ప్రమాదాల్లో చిక్కుకుంటున్నాయి. అహ్మదాబాద్ హాంకాంగ్ ఘటనలు మరొక ముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య, మరోవైపు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావటం కలకలం రేపింది. ఇక మస్కట్ నుంచి కోచి మీదుగా ఢిల్లీ వెళ్తున్నటువంటి ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాలొచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా నాగ్పూర్లో ల్యాండ్ చేస్తారు.
ఇవి టాప్ 4 న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.